మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. ఆర్థిక ఇంధన భద్రత కోసం సమిష్టిగా కృషి చేయాలని భారత్, జపాన్ నిర్ణయించాయి. ఇందుకోసం ఉమ్మడిగా రోడ్ మ్యాప్ను రూపొందించాయి. దౌత్య సంబంధాలు ఏర్పడి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా రక్షణ, ఆర్థిక భద్రత, కృత్రిమ మేధస్సు, ఇంధన రంగాల్లో ఇరు దేశాల మధ్య పలు ఒప్పందాలు కుదిరాయి. సైనిక పరికరాలను సంయుక్తంగా అభివృద్ధి చేయాలని అవగాహనకు వచ్చాయి. భారత పర్యటనలో ఉన్న జపాన్ ప్రధాని సనాయే తకాయిచి ప్రధాని నరేంద్ర మోదీతో విస్తృత స్థాయి ద్వైపాక్షిక చర్చలు జరిపారు. వాణిజ్యం, పెట్టుబడులు, ఆర్థిక భద్రత, ఇంధనం, నూతన సాంకేతికత, రక్షణ రంగాల్లో సంబంధాలపై ఇరువురు నేతలు సమీక్షించారు. ఇంధనం, క్రిటికల్ టెక్నాలజీ వంటి రంగాల్లో సహకారాన్ని మరింత పటిష్టం చేసుకోవాలని నిర్ణయించారు. సైనిక పరికరాలను సంయుక్తంగా అభివృద్ధి చేయాలని నిశ్చయించారు. ద్వైపాక్షిక చర్చల అనంతరం ప్రధాని మోదీ, సనాయే తకాయిచి సంయుక్త మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రస్తుతం నెలకొన్న అస్థిర పరిస్థితుల్లో పరస్పర నమ్మకం వ్యూహాత్మక ఆస్తి అని ప్రధాని మోదీ అన్నారు. దానికి భారత్, జపాన్ బంధమే నిదర్శనమని తెలిపారు. ఆర్థిక భద్రత కోసం జపాన్తో కలిసి ఉమ్మడిగా ఒక రోడ్ మ్యాప్ ను రూపొందించామని వెల్లడించారు. జపాన్ సాంకేతికత, భారత సాఫ్ట్వేర్ నైపుణ్యాల కలయిక AI రంగానికి సరికొత్త వేగాన్ని, బలాన్ని ఇస్తుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా సైనిక హార్డ్వేర్ ను సంయుక్తంగా అభివృద్ధి చేయడానికి అంగీకారం కుదిరిందని మోదీ వివరించారు. आज के अनिश्चितता भरे युग में भारत और जापान दोनों इकोनॉमिक सिक्योरिटी और एनर्जी सिक्योरिटी का महत्व अच्छी तरह समझते हैं. इसी दिशा में आज हमने इकोनॉमिक सिक्योरिटी के लिए एक ज्वाइंट रोड मैप तैयार किया है. इसके माध्यम से हम सेमीकंडक्टर, क्वांटम और एडवांस मटेरियल जैसे स्ट्रेटेजिक क्षेत्रों में सप्लाई चेन रेजिलियंस को मजबूत करेंगे. एनर्जी सिक्योरिटी के क्षेत्र में भी आज हमने कई महत्वपूर्ण निर्णय लिए हैं. इंडिया जापान बायोगैस इनिशिएटिव के माध्यम से हमें भारत में 1000 बायोगैस और ऑर्गेनिक फर्टिलाइजर प्लांट्स लगाने में सहायता मिलेगी. ऑटोमोटिव सेक्टर में हमारी सक्सेस स्टोरी को शिप बिल्डिंग, एविएशन और लॉजिस्टिक जैसे क्षेत्रों में भी दोहराएंगे. భౌగోళిక పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్న తరుణంలో భారత్, జపాన్ తమ బలాన్ని పెంచుకుంటూ కలిసికట్టుగా పురోగమించాలని జపాన్ ప్రధాని సనాయే తకాయిచి పిలుపునిచ్చారు. ప్రధాని మోదీతో కలిసి భారత్, జపాన్ సంబంధాలను సరికొత్త శిఖరాలకు తీసుకెళ్తానని పేర్కొన్నారు. పెట్టుబడులు, ఆవిష్కరణల ద్వారా రెండు దేశాలు ఆర్థిక వృద్ధిపై దృష్టి పెట్టాయని తెలిపారు. 17 వ్యూహాత్మక రంగాల్లో పెట్టుబడుల ద్వారా సరఫరా గొలుసు, సాంకేతిక సామర్థ్యాలను మెరుగుపరచడానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. సముద్ర భద్రత, ప్రాంతీయ శాంతికి ఎంతో కీలకమని, ఇందులో భాగంగానే స్వేచ్ఛాయుత పసిఫిక్ విధానాన్ని ప్రకటించామని తకాయిచి వివరించారు. త్వరలోనే జపాన్, భారత నౌకాదళాలు సంయుక్తంగా సైనిక విన్యాసాలు నిర్వహిస్తాయని చెప్పారు.